విశాఖ కలెక్టరేట్ ఎదుట వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలంటూ నిరసనకు దిగారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమైన వైసీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. విశాఖ ఎంపీ భరత్ పై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029లో తాము అధికారంలోకి రాగానే ఎంపీ భరత్ కబ్జా చేసిన భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకు ఇస్తామని హెచ్చరించారు. యాభై 4 ఎకరాలంటే కబ్జా చేసి అన్ఆథరైజ్డ్గా బిల్డింగ్స్ నిర్మాణం చేయడానికి పూనుకున్నారంటే డెఫినెట్గా 2029 మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తామన్నారు. యూ కాంట్ వ్యాగ్ యువర్ టైల్ నౌ. కొన్ని రోజులు మాత్రమే డెఫినెట్గా భూమి కూలుస్తాం. అవన్నీ కూడా ఆ 54 ఎకరాలని కూడా పేదవాళ్ళకి ఇచ్చి సెంటు భూమిని చెప్పనిస్తే సుమారు 1800 కుటుంబాలని అదే ప్రాంతంలో నిర్మాణం చేయించుకోవచ్చన్నమాట. ఆ రకంగా చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్పేసి. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని మరింత కఠినం చేసి ఈ రోజు నువ్వేమో తిరగచ్చు, బట్ దట్ డే వెన్ జగన్ సార్ విల్ బి ద సీఎం యూ విల్ బి జైల్ భరత్ సార్ అని చెప్పేసి నేను ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాను. దట్ ఇస్ ద రీజన్. స్టెప్ బ్యాక్ చేయండి ఈ ఇష్యూలోని. ఆల్సో I demand the collector to intervene in this GMC commissioner to go and stop the ఏదైతే అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉందో ఇమీడియట్ గా ఆపమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. జై జగన్. 54 ఎకరాలంటే కబ్జా చేసి